పొట్టేల శిరీష యాదవ్, మాజీ చైర్పర్సన్, రాష్ట్ర సంగీత అకాడమీ. నేడు జిల్లా రాజకీయం మొత్తం మా సైదాపురం మండలంలోని తెల్లరాయి గనుల చుట్టూనే తిరుగుతుంది. దానికి నిదర్శనమే జమీన్ రైతు పేపర్లో వచ్చిన ఈ వార్తే. ఎన్నికల సమయంలో కొంతమంది పార్టీలోకి వచ్చి చేరేవారు ఉంటారు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాగే గడిచిన ఎన్నికల్లో విపిఆర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. అసలు వాస్తవానికి విపిఆర్ గారు పార్టీ మారడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో, లేదా అనిల్ కుమార్ యాదవ్ గారో కాదు. విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి కారణం ఏంటో వాళ్ళ అనుచరుడే జమీన్ రైతు పేపర్లో వివరణ ఇచ్చున్నాడు. మీరే చూడండి. ఇది నేను చెప్పేది కాదు. తన అనుచరుణ్ణి జమీన్ రైతు వాళ్ళు అక్రమ మైనింగ్ మీద వివరణ అడగగా తానే స్వయంగా ఇచ్చిన వివరణ ఇది. అతను ఏం చెప్తున్నాడంటే, నేను తెలుగుదేశం పార్టీలో చేరే రోజుకే క్వార్జ్ గనుల షరతు పెట్టాం. దానికి సహాయం చేస్తానన్న హామీ వచ్చిన వెంటనే, లభించిన తరువాతనే నేనే విపిఆర్ గారిని పార్టీలోకి చేర్పించాను అని చెప్తున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా తన అనుచరుడే జమీన్ రైతుకి ఇచ్చిన వివరణ ఇది. అంటే దీని ఉద్దేశం, అంటే దీని అర్థం, మీరే క్వార్జ్ అక్రమ రవాణాకు సహాయం చేస్తానన్న తరువాతనే మీరే విపిఆర్ గారిని తెలుగుదేశం పార్టీలోకి చేర్పించారన్నమాట. దీని అర్థం ఇదే కదా. తన అనుచరుడు చెప్తున్నట్టు క్వార్జ్ గనుల సహాయం కోసమే పార్టీ మారారా లేదా అన్న వివరణ మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత లోక్సభ సభ్యులు విపిఆర్ గారే దీనికి వివరణ ఇవ్వాలి. అదేమంటే, అక్రమ మైనింగ్ చేసే ఉద్దేశమే మాకు లేదు, మేము 4 మైన్లు కూడా కొనుక్కున్నాం అని చెప్తున్నారు. మీకు అక్రమ మైనింగ్ చేసే ఉద్దేశం లేనప్పుడు లీజ్ అయిపోయిన మైన్లను ఎందుకు కొనుక్కుంటారు? ఎలా కొంటారు? ఆ మైన్లన్నీ కూడా మీరు దౌర్జన్యంగా ఆక్రమించినవే కదా. అంతెందుకు, మా సైదాపురం మండలంలోనే అక్టోబర్ 24వ తేదీ ఈ విషయం విపిఆర్ గారికి తెలుసో తెలీదో కానీ, అక్టోబర్ 24వ తేదీ మా సైదాపురం మండలంలో పద్మావతి మైన్లో మీరు అక్రమ మైనింగ్ చేయడానికి ప్రయత్నించారా లేదా? ప్రయత్నించారు కదా. అక్కడ ప్రజలు తిరగబడితే మీరు వెళ్ళిపోయింది వాస్తవా కాదా? ఇప్పటికీ కూడా మీ కారు మా సైదాపురం పోలీస్ స్టేషన్లోనే ఉంది కదా. మా సైదాపురం మండలంలో సంబంధించి అసలు విషయం ఏందా, ఏం జరుగుతుందా అని తెలుసుకుందామని మేమే ఫోన్ చేస్తే మీరు నోటికొచ్చినట్లు మమ్మల్ని దుర్భాషలాడతారా? మీ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రకృతి సంపదను దోచుకుంటామంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు. మీ రాజకీయాన్ని తెల్లరాయి వ్యాపారంగా మార్చుకొని మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదను దోచుకోవాలని చూస్తే ఇక్కడ ప్రజలు ఎవ్వరు ఊరుకోరు. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తాం.